డిసెంబర్ నెలలో జరిగే ఎన్నికలకు తీవ్రంగా ప్రభావితం చేసే అంశాన్నే అక్టోబర్ సర్ప్రైజ్ అంటారు. అందుకే అమెరికాలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అక్టోబర్ సర్ప్రైజ్ అంశం చర్చకు వస్తోంది. అయితే ఒక్కోసారి ఒక్కో పరిస్థితి ఎన్నికలపై ప్రభావం చూపిస్తే ఈసారి అది ఉత్తర కొరియా, రష్యాల రూపంలో ఉంది. కానీ ఇది మరింత ప్రమాదాన్ని సూచిస్తోంది. అందుకే మరింత ఎన్నికల వేడిని రగిలిస్తోంది. ఎన్నికల్లో ట్రంప్ను ఎన్నుకోవటంలో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గతంలోనే ఆరోపించారు. ఇక ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం రష్యాతో ఉద్రిక్త సంబంధాలను కలిగి ఉంది. అది 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత అమెరికా సందిగ్ధంలో పడింది. దాని పవర్ ఫ్యాక్టర్స్ కు ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ మధ్యలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల మళ్లీ అమెరికా ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అమెరికా అభిప్రాయాలను పక్కన పెడుతోంది. ఎవ్వరేం చెప్పినా రఫాపై దాడి చేస్తామని మొండిపట్టుతో కూర్చుంది. దీనికి తోడు అమెరికా ఇజ్రాయెల్ కు ఇస్తోన్న సహకారాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ఉధృతం కావటానికి శత్రు దేశాల హస్తం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉత్తర కొరియా, రష్యా బంధం అన్నింటికీ మించి సర్ప్రైజ్ ఇవ్వొచ్చు అనే అనుమానం పెరిగింది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం కూడా దీనిపై స్పందిస్తోంది. ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలవటానికి అక్టోబర్ సర్ప్రైజ్ షాకింగ్ రీజన్ అవుతుందని అంటున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఉత్తర కొరియా పాత సోవియట్ నమూనా ఆధారంగా ఒక జలాంతర్గామిని ఆవిష్కరించింది. అయితే అమెరికా అధికారులు దీనిపై స్పందిస్తూ పోంగ్యాంగ్ దాని సామర్థ్యాలను ఎక్కువ చేసి చూపిస్తుందని ఎద్దేవా చేశారు. అణ్వాయుధ క్షిపణిని మోహరించడానికి లేదంటే ప్రయోగించడానికి ముందు జలాంతర్గామికి ఇంకా అదనపు సాంకేతికత కూడా అవసరమని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో ఎటువంటి షరతులు లేకుండా చర్చలు ప్రారంభించాలని పదే పదే ఉత్తర కొరియా ఆఫర్ చేసినప్పటికీ కిమ్ ప్రభుత్వంతో 3 ఏళ్లుగా యుఎస్ ఎటువంటి ముఖ్యమైన చర్చలు జరపలేదు. అయితే ఈ ఏడాది అమెరికా ఉత్తర కొరియాను సంప్రదించి చర్చల కోసం అడిగినప్పుడు అది స్పందించలేదు. అదే ట్రంప్ పాలనలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అందుకే ఈసారి ట్రంప్ గెలిస్తే చర్చల దిశగా అడుగు పడుతుందనే దృష్టితో ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర కొరియాకు రష్యా సరఫరా చేస్తున్న టెక్నాలజీలపై తమకు స్పష్టమైన అవగాహన లేదని అమెరికా అధికారులు అంటున్నారు. ఎందుకంటే మెటీరియల్ గా ట్రాక్ చేయగల ఆయుధాల బదిలీనైతే కొనుక్కోవటం సులభమే, కానీ సైనిక సాంకేతికతను పంచడం అనేది అంత తేలిగ్గా గుర్తించలేరు. అందుకే అత్యున్నత స్థాయి రష్యా సాంకేతిక సహాయాన్ని పర్యవేక్షించడం చాలా కష్టంగా ఉంటుందని సీనియర్ అధికారులు చెప్తున్నారు. అలాగే ఉత్తర కొరియా మందుగుండు సామాగ్రి చాలా వరకు పాతదని, నమ్మదగినదని యుఎస్ అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దేనికి తోడు ఉక్రెయిన్ దగ్గరున్న యూరప్ ఆయుధాల నిల్వలతో రష్యా పోరాడుతున్న సమయంలోనే ఉత్తర కొరియా ఫిరంగులను, మందుగుండు సామాగ్రిని పంపించింది. ఇది రష్యాకు యుద్ధ రంగంలో ప్రయోజనం చేకూర్చింది. అందుకే ఇప్పుడు మాస్కోకు అందిస్తోన్న మందుగుండు సామాగ్రికి బదులుగా బాలిస్టిక్ క్షిపణి భాగాలు, విమానాలు, క్షిపణులు, సాయుధ వాహనాలు, ఇతర అధునాతన సాంకేతికతలను రష్యా అందించాలని ఉత్తర కొరియా కోరుతున్నట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక ఇటీవలి నెలల్లో ఉత్తర కొరియా తన క్షిపణి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇందులో హైపర్సోనిక్ క్షిపణి కోసం ఘన ఇంధన ఇంజన్ను పరీక్షించడం, ఇతర పెరుగుతున్న పరిణామాలు కలిసి ఆ దేశ క్షిపణి కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నాయని రూఢీ చేసింది. ఇప్పుడు దీనిపైనే అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పోంగ్యాంగ్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని 1000 మైళ్ల దూరం ఎగరేయగలదని, పేలోడ్ చెక్కు చెదరకుండా వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందనే ఆధారాలున్నాయి. ఇక దాని చివరి దశలను సాధించడంలో రష్యా ఇప్పుడు సహాయం చేస్తుందని యుఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎక్కువ మనుగడ సాగించే రీ ఎంట్రీ వాహనాలతో అణు సామర్థ్యం గల ఈ క్షిపణి అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలకు గణనీయమైన సవాల్గా మారుతుంది. ఇది అమెరికాకు ఒక విధంగా బెదిరింపనే నిపుణులు భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఉత్తర కొరియా అణు పరీక్ష కేంద్రాల్లో ఒకదానిలో కార్యకలాపాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇది పోంగ్యాంగ్ నుండి మరొక అణు పరీక్షకు సన్నాహాలను సూచిస్తుందని యుఎస్ అధికారులు అంటున్నారు. వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఉత్తర కొరియాను పరిశీలిస్తున్న బియాండ్ ప్యారలల్ అనే ప్రాజెక్టు ప్రచురించిన ఉపగ్రహ చిత్రాలు దీన్ని రూఢి చేస్తున్నాయి. ఉత్తర కొరియాలోని పుంగేరి అణు కేంద్రం వద్ద టన్నెల్ నెంబర్ 3 దగ్గర అణు పరీక్ష కార్యాచరణను ఈ చిత్రాలు చూపించాయి. ఇక ఉత్తర కొరియా సొరంగం నుండి 7వ అణు పరీక్షను నిర్వహించడానికి అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేసినట్లు యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్టోబర్ సర్ప్రైజ్ రావటానికి ఉత్తర కొరియా ప్రత్యక్ష కారణం అయినప్పటికీ దాన్ని వెనకుండి నడిపిస్తుంది మాత్రం రష్యానే అని అంతా భావిస్తున్నారు. అయితే రష్యాతో సన్నిహితంగా ఉన్న చైనా ఉక్రెయిన్లో పుతిన్ యుద్ధానికి సహకరించిందని, ఈ ప్రాంతాలు చైనా అస్థిరతను కోరుకోవటం లేదనే సందేహం కూడా లేకపోలేదు. అయినప్పటికీ రష్యా ఉత్తర కొరియా కూటమి గురించి మరింత స్పష్టత అవసరమనే అభిప్రాయాలు ఉన్నాయి. బైడెన్ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రపంచంలో 2 యుద్ధాలు రాగా మరోసారి బైడెన్ వస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు చెలరేగుతాయనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న 2 యుద్ధాలు బైడెన్ నాయకత్వ ఫలితమేనని, తాను పదవిలో ఉంటే ఇవి జరిగేవి ట్రంప్ వాదిస్తున్నారు. అయితే వైట్ హౌస్ అధికారులు ట్రంప్ వాదనను తీవ్రంగా ఖండించారు. For more videos like this, subscribe Big TV channel.